కడప జిల్లా బ్రహ్మంగారి మఠం జగద్గురు శ్రీ మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని దర్శించుకోవటానికి తెలంగాణ నుండి బ్రహ్మంగారి భక్తులు విశ్వబ్రాహ్మణులు వారి సొంత గ్రామం నుండి బ్రహ్మంగారి మఠానికి పాదయాత్రగా బయలుదేరి నేడు బ్రహ్మంగారిని దర్శించుకున్నారు. వీరికి స్థానిక విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు చెరుపల్లె ప్రతాపాచారి, పూర్వపు మఠాధిపతి కుమారులు సోదరులు వీరభద్రస్వామి, బంగారు విశ్వరూపాచారి, తువ్వపాటి ప్రసాద్ ఆచారి, వేణుగోపాల్, నాగరత్నాచారి తదితరులు కలిసి స్వాగతం పలికారు. అనంతరం తెలంగాణ మాజీ స్పీకర్ మధుసూదనాచారి ఈ సందర్భంగా బ్రహ్మంగారి మఠానికి విచ్చేసి పాదయాత్రగా వచ్చిన విశ్వ బ్రాహ్మణులకు సంఘీభావం తెలిపారు. విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ నెల 6వ తేదీన హైదరాబాద్లోని ఎల్బీ నగర్లో ఈ విశ్వబ్రాహ్మణ సాంస్కృతిక చైతన్య యాత్రను ప్రారంభించడం జరిగింది. సుమారు 450 కిలోమీటర్ల పాదయాత్ర అనుకున్నది గ్రామాల్లో తిరుగుతూ మండల కేంద్రాల్లో తిరుగుతూ పర్యటిస్తూ సుమారు 500 కిలోమీటర్లని ఈ యాత్ర దాటివేసింది. ఇలా దాటుకొని 22వ రోజు ముగింపు సభకు చేరుకోవడానికి మేము పడిన కష్టమంతా కూడా మీ అందరినీ చూసి అది కష్టమంతా కూడా మర్చిపోయాము. ముఖ్యంగా శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు వేంచేసి ఉన్నటువంటి బ్రహ్మంగారి మఠానికి చేరుకోగానే మాకు స్వాగతం పలికినటువంటి అధ్యక్షులు ప్రతాపాచారి గారికి, బంగారు విశ్వరూపాచారి గారికి, శ్రీ వీరభద్రస్వామి గారికి, వేణు ఆచారి గారికి, ముఖ్యంగా మాకు సమస్త సహకారాలను అందిస్తున్నటువంటి జగదీశ్వరాచారి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ విశ్వబ్రాహ్మణ చైతన్య యాత్ర విశ్వకర్మల ఆకలి చావులు, ఆత్మహత్యలు, కన్నీళ్ళని తుడవడానికి మేము చేసిన చిరు ప్రయత్నం. మేము విశ్వబ్రాహ్మణుల్ని తట్టిలేపడానికి, విశ్వబ్రాహ్మణుల్లో ఉన్న చైతన్యాన్ని మేల్కొల్పడానికి చేసిన యాత్ర ఇది. ఎవరిని నేరుగా మేము కదిలించలేకపోయినా మేము చేసిన ప్రయత్నం ఒక చిన్న అగ్గిపుల్లల అనేక దీపాలను వెలిగించినట్టు ఇక్కడ ఉన్న అనేక మంది విశ్వబ్రాహ్మణ కార్యకర్తలు ఒక స్పార్క్ లాగా వెలిగి విశ్వబ్రాహ్మణ జాతి కోసం చేయాలని కోరుకుంటూ ఈ యాత్ర సాగించడం జరిగింది. ఇది మొదటి విడత యాత్ర మాత్రమే. రెండవ విడత యాత్ర ఉత్తర తెలంగాణ, అలాగే భగవంతుని ఆశీర్వాదం ఉంటే అదే యాత్ర ఉత్తర తెలంగాణ వరకు దాదాపు రెండవ విడత 1000 కిలోమీటర్లు, అదేవిధంగా మూడో విడత మరో 1500 కిలోమీటర్లు ఉంటుందని, మొత్తంగా 3000 కిలోమీటర్ల పాదయాత్ర ఈ 2029 సంవత్సరంలో పూర్తి చేయాలని సంకల్పించాము. ఈ యాత్రకు మీ అందరి యొక్క ఆశీర్వాదాలు, ఆశీస్సులు, సహకారం ఉంటుందని చెప్పేసి కోరుకుంటూ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈ నెల 6వ తారీఖు నుండి 6వ తారీఖు హైదరాబాద్ ట్యాంక్ బండ్ నుండి విశ్వకర్మల సాంస్కృతిక చైతన్య యాత్ర మరి శ్రీమద్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠం వరకు దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఈరోజు మఠానికి విచ్చేసినటువంటి విశ్వనాథుల పుష్పగిరి విశ్వకర్మ నాలెడ్జ్ టీం వారికి, మరి పాదయాత్ర ప్రారంభమైన కానించి ఇప్పటి వరకు వెన్నంటే నడిచి అన్ని విధాల సహకారం అందించినటువంటి పెద్దలందరికీ కూడా ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ స్వామివారి కృపా కటాక్షాల కుటుంబాల మీద ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క ఏదైతే సత్సంకల్పంతో విశ్వకర్మల సాంస్కృతిక చైతన్యం యుగ యుగాల నుంచి ఈ దేశం, ధర్మం, ఈ సమాజం విశ్వకర్మల యొక్క టెక్నాలజీ మీద ఆధారపడిందని గొప్ప సందేశాన్ని యావత్ ప్రపంచంలోని సమాజానికి మీడియా ద్వారా ఈ పాదయాత్ర ద్వారా తెలియజేయాలని, నేటి అధునాతన ప్రపంచంలో కనుమరుగవుతున్నటువంటి చేతి వృత్తులను మరి కనుమరుగై ఆర్థిక ఇబ్బందుల పాలవుతున్నటువంటి విశ్వకర్మ కుటుంబాలను చైతన్యపరుస్తూ, ఉత్తేజపరుస్తూ మరి ఈ భారతదేశ ధర్మంలో మూలపురుషునైనటువంటి విశ్వకర్మల యొక్క గొప్పతనాన్ని ఈ సమాజానికి తెలియజేస్తూ భవిష్యత్తులో శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానంలో చెప్పినట్టుగా విశ్వకర్మల పూర్వ వైభవం పొందే విధంగా ఆ విశ్వకర్మ కుటుంబాలను చైతన్యపరుస్తూ జరిగినటువంటి యాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఇక్కడికి రావటం శుభదాయకం, సంతోషకరం.
ఆంధ్రప్రదేశ్ విశ్వకర్మ సమాజం నుండి మేమందరం కూడా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క యాత్ర పేరుకి కులయాత్రలాగా ఉండొచ్చే కానీ ఈ యాత్ర యొక్క ఉద్దేశం ఈ సమాజంలోని అందరినీ ఐకమత్యం చేస్తూ అన్ని సామాజిక వర్గాలు ఉన్నతంగా ఎదగాలనే సత్సంకల్పంతో మరి కుల మత భేదాలు ఏమీ చూడకుండా తారతమ్యం లేకుండా అన్ని సామాజిక వర్గాలను శిష్యరికం చేసుకొని అందరికి కూడా భవిష్యత్ కాలజ్ఞానాన్ని బోధించి మరి అందరినీ కూడా సమానంగా చూసినటువంటి ఆ మహానుభావుని యొక్క సత్సంకల్పంతో ప్రారంభించినటువంటి ఈ యాత్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశ్వకర్మల యొక్క గౌరవాన్ని పెంచే విధంగా ఉంటుందని, అన్ని రంగాల్లో విశ్వకర్మ సోదరులు కూడా భవిష్యత్తులో ముందుకు వస్తానికి ఈ యాత్ర వాళ్ళందరినీ కూడా చైతన్యపరుస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో అన్ని రంగాల్లో కూడా విశ్వకర్మ సోదరులు ముందుకు వెళ్తారని ఆశిస్తూ సుమారు 500 కిలోమీటర్ల పాదయాత్ర చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఆ భగవంతుని కృపాకటాక్షంతో ఈ సమాజం బాగుండాలని దిగ్విజయంగా పూర్తి చేసినటువంటి పుష్పగిరి గారికి, వారి మిత్ర బృందానికి, ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి యావత్తు విశ్వకర్మ సమాజానికి కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్ కాలజ్ఞానాన్ని ముందుగానే బోధించి జరగబోయే విపరీతాలన్నీ కూడా జాగ్రత్త పడి మనందరికీ ముందుగానే చెప్పి ప్రతి యుగానికి ఒక అవతార పురుషుడు వస్తాడని మనందరికీ కూడా తెలియజేసినటువంటి ఆ మహానుభావుని చెంత